మీ లైఫ్లో జరిగినట్టే నా లైఫ్లో మ్యాజిక్ జరిగింది నాన్న. ఢిల్లీలో ఒకరిని మీట్ అయ్యాను నాన్న. కాలేజ్ సెమినార్కి వచ్చారు. మొదట్లో మేమిద్దరు ఫ్రెండ్స్గానే ఉన్నాం. బట్ ఐ లవ్ హిమ్ నాన్న. అతన్నే పెళ్లి చేసుకోవాలి. నువ్వు వెళ్ళింది చదువుకోవడానికా ప్రేమించడానికా? నాన్సెన్స్. ఏమైంది మీకు? ఎందుకు దాంతో అలా మాట్లాడారు? మరి కాలేజీలో చదువుకోవాల్సిన టైంలో లవ్ అంటే లవ్. ఓహో, మనం ఎలా ప్రేమించుకున్నాం? రోజు కాలేజ్ కొట్టి మా వీధిలోనే తిరిగేవారే, మర్చిపోయారా? ఓ ఇంత కథ ఉందా? రే ఇది నా రిలేటివ్ రా. అయితే లవ్ చేయొచ్చా? రే ఇడియట్, పెళ్లి చేసుకునే ముందే మేము బంధువులం రా. ఇట్స్ ఓకే. ఆహా, దానికి ఢిల్లీలో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. ఇద్దరు ఒకళ్ళొకళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. మనతో చెప్పకుండా దాచిపెట్టిందా? డీసెంట్ గా వచ్చి మీతోనే కదా చెప్పింది. ఆ మాత్రం దానికి అలా మాట్లాడాలా? అదే అంటున్నాను, దానికి ఎంత ధైర్యం వచ్చేసిందని. డైరెక్ట్ గా వచ్చి నాకే చెప్తుంది. అయ్యయ్యో ఏంటి సార్ ఇది? మిమ్మల్ని అడగపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి నడుతుందా? ఏంటి అందరూ దాన్నే సపోర్ట్ చేస్తున్నారు? మీరిద్దరూ కలిసి దాన్ని ఏంటి? నేను తల్లిగా అడుగుతున్నాను, అసలు దానికి పెళ్లి చేసే ఉద్దేశం మీకు ఉందా లేదా? చెయ్యాలి, చేస్తాను. ఇల్లరికం వచ్చేవాడిని చూసి చేస్తాను. ఓహో, అప్పుడు అవి మనతోనే, మన ఇంట్లోనే ఉంటుంది కదా. అవి మనతో పాటే ఉంటుంది, కానీ సంతోషంగా ఉంటుందా? అందుకని ఎవరో తెలియని వాడికి ఇచ్చి ఢిల్లీ పంపించి నన్నేం చేయమంటావు? అంతేనా? కరెక్ట్ గా చెప్పాక నేను కూడా ఇదే అనుకున్నాను. ఏమే, అది 2 ఏళ్ళు ఢిల్లీకి వెళ్ళినప్పుడు నేను ఎంత బాధపడ్డానో తెలుసు కదా. ఇలా చూడండి, ఇది దాని జీవితం. నిర్ణయించుకునే హక్కు దానికి మాత్రమే ఉంది. రేపు ఢిల్లీ నుంచి అల్లుడు గారు వస్తున్నారు. ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి. అల్లుడు గారా? ఫిక్స్ అయిపోయారా? ఎవరు నడికి వస్తున్నాడు వాడు? ఇవన్నీ నాతో చెప్పకర్లేదా? ఎక్కడ చెప్పనిచ్చారు? రేపు నేను ఎయిర్పోర్ట్కి రాను. వస్తున్నారు. రానంటే రాను. వస్తున్నారు. రేపు నాకు ఫీవర్. ఇప్పుడే క్రోసిన్ ఇస్తాను, వేసుకోండి. సార్ మెడికల్ షాప్కే వెళ్తున్నాను. రేపేంటి సార్, ఫీవర్ మాత్రం వస్తుందా, ఇంకేమైనా వస్తాయా? అదిగో ఫ్లైట్ వచ్చేసింది. ఏమండి ఏమండి, ఫ్లైట్ వచ్చేసిందండి. అయ్యో, పొట్టి చేతులతో వచ్చేసాం. అల్లుడు గారికి ఏదో ఒకటి ఇవ్వాలి. ఏమిద్దాం? ఒక కబర్ చెప్పి తీసుకెళ్ళబండి, నేను అక్కడ ఉంటాను. వాడొస్తే తీసుకురండి. అడగడం నాదే బుద్ధి తక్కువ. అవి ठाट नवाबी वेगड़ चलगदा है शेर पंजाबी सावड़ा सलाना ओदी अख शराबी किनु किनु कवा ओ शेर पंजाबी घोड़ी पे सवार लेके खुशियां हजार राजा जम के भंगड़ा पा दे चल नच गुड़िए साढ़े रोल गुड़िए आज नच गुड़िए चल नच गुड़िए साढ़े रोल गुड़िए आज नच गुड़िए। नमस्ते जी, I'm Joginder Singh. You can call me Jogi. It's a pleasure meeting you. Sorry, sir. Auntie, you look so young. Actually, you look like Abhi's sister. సార్ ఏమన్నారు? అమ్మ చూడడానికి నాకు అక్కలాగా ఉందట. కరెక్ట్ గానే చెప్పారు. చాలా మంది అదే మాట అంటారు. You know something? Mom speaks Hindi. Really? हाँ जी, स्कूल में सीखा था, लेकिन अब थोड़ा टच में नहीं है. ओए क्या बात है, आप तो बढ़िया हिंदी बोलती है. And uncle, what about you? ఎవరైనా మాట్లాడుతుంటే హిందీలో వాగుతున్నారని తెలుస్తుంది. क्या मतलब? సార్కి నై మాలూం, ఓన్లీ తెలుగు, లిటిల్ ఇంగ్లీష్. నీకు హిందీ తెలుసారా? 2 ఏళ్ళు ఓల్డ్ సిటీలో అడుకున్నాను కదా. అమ్మా, మన సార్ ఢిల్లీలో ఏం చేస్తారు? He wants to know what you do in Delhi. Who, me? Well, I'm an independent journalist and an economist. Oh, that job. సార్, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అంటే పని పాట లేనివాడని అర్థం.
అయితే ఒకప్పుడు నేను ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అనమాట. మరి బెగ్గర అన్నారు. ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమైంది? ఢిల్లీ నుంచి అల్లుడు వస్తున్నాడని చెప్పారు. హృతిక్ రోషన్, అభిషేక్ బచ్చన్ వస్తున్నాడు అనుకుంటే హర్భజన్ సింగ్ వచ్చాడంటే. అయితే ఏంటి? అయితే ఏంటా? ఏం మాట్లాడుతున్నావే? రేపు అభిక్ పిల్లలు పుట్టే హిందులు ఆడుకుంటావా, లేదా వెనకాల వెళ్ళి భలే లెక్క డాన్స్ చేస్తావా? నాకు హిందీ వచ్చు, కావాలంటే మీరు డాన్స్ చేయండి. జోకులొద్దు, ఇవన్నీ నాకు చెప్పక్కర్లేదా? అది చెప్పిందిగా. ఎవరితో చెప్పింది? నాతో చెప్పింది. ఏంటి అన్ని నాతో చెప్పేది? ఇది మాత్రం నీకు చెప్పిందా? చూడండి, కొన్ని విషయాలు అమ్మతోనే చెప్తారు,